హాయ్ అండి. హాయ్. సో ఇప్పుడు మనకి ఫెబ్ 9న మనకి ఈగల్ అయితే రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో సంక్రాంతికి కావాల్సింది లేట్ అయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రవితేజ గారి సినిమా కోసం మేము కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే సంక్రాంతికి యాక్చువల్ గా రిలీజ్ అవ్వాలి. బట్ ఈయన కొద్దిగా పెద్ద మనసుతో ఈయనే తన సినిమాని కొద్దిగా వాయిదా వేసుకుని మిగతా సినిమాస్ కూడా సపోర్ట్ చేసి పుష్ చేశారు. దాంతోనే హనుమాన్ కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 9th సోలో రిలీజ్ గా వస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా బాగుంటుందని అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్లస్ ఈ పెద్ద హీరోల అభిమానులు కూడా ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాము. సో మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే టైగర్ నాగేశ్వరరావు పెద్దగా హిట్ కొట్టలేదు. సో ఇప్పుడైనా హిట్ కొడుతుందా? టైగర్ నాగేశ్వరరావు కొద్దిగా అంచనాలను అందుకోలేకపోయింది కానీ ఈ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. బట్ ఈయనకు కూడా ఎప్పటి నుంచో హిట్ కోసం చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఈ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నారు. అంటే కొత్త డైరెక్టర్ తో తీస్తున్నారు కదా, ఎక్స్పెరిమెంటల్ మూవీలా అనుకోవచ్చు. ఈయన చాలా మంది కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చారు. అలాగే ఈయన కూడా ఈ ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం అందుకుంటాడని అనుకుంటాను. ట్రైలర్ చూసారు కదా, మరి కొత్త లుక్స్ తో కనిపించారు, మరి ఎలా అనిపించింది? ట్రైలర్ చాలా మాసీగా చాలా క్లాస్ గా ఉంది. బాగుంటుంది సినిమా. సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పైన మన అమర్దీప్ గారికి ఛాన్స్ ఇస్తాను అన్నారు. సో అప్పటికే ఈ మూవీ షూట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫిలిం లో ఛాన్స్ ఇస్తే ఏ క్యారెక్టర్ ఇవ్వచ్చు? మేబీ ఆయన ఫ్రెండ్ గా గానీ ఆయన తమ్ముడుగా బ్రదర్ గా గానీ ఒక మంచి ఛాన్స్ ఇస్తే బాగుంటది. అమర్ కూడా చాలా పెద్ద ఫ్యాన్ రవితేజకి. బిగ్ బాస్ ఉన్నప్పుడే చాలా సార్లు చెప్పాడు. ఖచ్చితంగా ఇస్తారు అవకాశం. ఆయన ఒకసారి మాట ఇస్తే కంపల్సరీ అది మీరు నిలబెట్టుకుంటారు. థ్యాంక్ యూ.